ఇంటికి వచ్చాక స్వర అయితే అభి సార్ తిన్న ప్రసాదం బాక్స్ని ఓపెన్ చేసి, అభి సార్ మీకు ఇంకా నా చేతి వంట, నా చేతి రుచి ఇంకా మీకు గుర్తుంది కదా అభి సార్, మీరు నన్ను మర్చిపోలేదు. ఈ చేతి వంట, ఈ చేతి రుచే మీకు గుర్తుందంటే నేనెందుకు గుర్తుండని అభి సార్, అందుకే కదా మీరు ఇది చేసింది ఎవరు అని పదే పదే అడిగారు. నేనే అని మీకు తెలుసు. అది ఝాన్సీ ఉందని మీరు బయట పెట్టలేదని కూడా నాకు అర్థమైంది అభి సార్. ఏదేమైనా సరే ఈరోజు నేను చేసిన ప్రసాదం మీరు తిన్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను అభి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అభి సార్ ఫోటో తీసి పోలీస్ బొమ్మను తీసి, అభి సార్ మళ్ళీ మనం కలుస్తాం, ఎప్పటికైనా సరే మనం కలిసే ఉంటామని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చామంతి వచ్చి, ఏంటి స్వర, ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అని చెప్పి అంటుంది. అదేం లేదు చామంతి, అభి సార్ గురించి ఆలోచిస్తున్నాను. కానీ ఆ ఝాన్సీ ఏంటి, నేను అభి సార్ ఎక్కడ కలుస్తామా, ఎక్కడ మా ఇద్దరం ఒకటే దగ్గర అయిపోతామా అని చెప్పి ఆ ఝాన్సీ కంగారు పడుతుంది కదా. ఆ ఝాన్సీ కంగారు పడుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే అభి సార్ నన్ను ఎక్కడ చూస్తారో, అభి సార్ మళ్ళీ మనసు మార్చుకుంటారేంటో అని ఆ ఝాన్సీ కంగారు పడుతుంది. ఆ విషయం అయితే మాత్రం అర్థమవుతుంది. ఏదైతే అది అయింది, నేను అభి సార్ని కలుస్తాను చామంతి అని చెప్పి స్వర అంటుంది. అది విని చామంతి అయితే ఆ ఝాన్సీ కంగారు పడుతూ ఉండడం చూసి, అక్కడ నేను అభి సార్ని కలిసి అభి సార్తో మాట్లాడతాను. అభి సార్ మనసులో ఇంకా నేను ఉన్నాననే నాకైతే మాత్రం అనిపిస్తుంది. అభి సార్ నన్ను ఏమీ అనరు కదా చామంతి అని చెప్పి అంటుంది. అభి సార్ నిన్నెందుకు ఏమైనా అంటారు, అభి సార్ మనసులో నువ్వు ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే చాలా సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.